హలో! దీక్ష వేసుకున్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టాము. అందులోకి బెల్లంతో చేసిన పూతరేకు, దాంట్లోకి ఇంకొక స్వీట్ ఏమో పరమాన్నం, గారి, కొత్తిమీర టమాటా పచ్చడి. అయితే ఇందులో దేంట్లోకి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇవేమీ వాడకూడదు, ముద్దపప్పు. అందుకని చెప్పి ఐటమ్స్ అన్నీ అప్పటికప్పుడు చేసినయే. దోస ఆవకాయి. అయితే ఫ్రైడ్ రైస్ పెడతాం మేము, ఎప్పుడు పులిహోర పెట్టము. ఎందుకంటే అందరూ దీక్షలో అవే పెట్టి బోర్ కొట్టిందంటారు, అందుకని. ఇది పెరుగు చట్నీ కేరదాస్కే వేసి చేస్తాం మేము. ఇదేమో పచ్చిమిర్చిను కొత్తిమీర కలిపి కారం పెడతారు. టమాటాను, చిక్కుడుకాయ కర్రీ, దాంట్లోకి నెయ్యి. ఇది వచ్చేసి పొట్లకాయ పెరుగు. ఇదైతే చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ 65 ఇది కూడా సేమ్ అవేం లేకుండా చేసిందే. ఇది మొత్తం అన్ని ముక్కలు కలిపి పులుసు ముద్దపప్పులోకి. పెరుగు కూడా అప్పటికప్పుడు కాసి తోడేసిందే ఇది. ఇదేమో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. డాడీ నా చిన్నప్పటి నుంచి మాలేసుకునేవారు, అందుకని ఎందుకో ఇవంటే నాకు చాలా ఇష్టం. ఈ భోజనాల్లో అన్నిటికన్నా తర్వాత తినే టేస్ట్ కన్నా నాకు ప్రిపేర్ చేసే టైం చాలా నచ్చుతుంది. అమ్మ అన్నీ చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ ఉంటుంది. అమ్మ ఫ్రెండ్స్ అందరూ వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. భలే అనిపిస్తుంది కమ్యూనిటీ లంచెస్ తిన్నప్పుడు. మన ఇంట్లో మనమే చేసుకుంటున్నా సరే అలా ఇరుగు పరుగు వచ్చి చేస్తే ఆ సందడి వేరుగా ఉంటుంది కదా అనిపిస్తుంది నాకు. మీకు ఇందులో ఏదైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.